అతను ప్రతిసారి ఎవరినైనా చంపిన తరువాత ఆ బాడీని ఒక టన్ను బరువు ఉన్న యాంకర్కు కట్టి దాన్ని సముద్రంలో పడేసేవారు. ఈసారి అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. జిమ్మీ సమయానికి స్పందించలేక జారి సముద్రంలోకి పడిపోయాడు. అనుకోకుండా చెక్క బోటు కూడా స్టార్ట్ అయిపోయింది. యాంకర్ ప్రభావం కారణంగా ఆ చిన్న బోటు చక్రంగా తిరగడం మొదలెట్టింది. జిమ్మీ కష్టమే పైకి వచ్చాడు. ఆ సమయంలో బోటు వేగంతో అతని తలపై తాకింది. లక్కీగా గాయం చిన్నదే, కానీ బోటు ఇంకా సర్కిల్లాగా తిరిగి మొదటి స్థానానికి చేరింది. ఈసారి జిమ్మీ గట్టిగా ఊపిరి తీసుకుని నీటిలోకి మునిగి తప్పించుకున్నాడు. కానీ బోటు వెనుక ఉండే యాంకర్ నుంచి అతను తప్పించుకోలేకపోయాడు. ఒక నిమిషం తర్వాత బోటు అదే స్థితికి మళ్లీ వచ్చింది. ఈసారి అతను ఆ యాంకర్ తాడును పట్టుకుని మెల్లగా ఈత కొట్టి పైకి వెళ్లాడు. అంతా కష్టపడి పైకి వచ్చినప్పటికీ బోటులో ఎక్కడం ఇంకా కష్టంగా మారింది. ఎందుకంటే ఆ క్షణంలో అతను వేగంగా తిరిగే ప్రొపెల్లర్ కి 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాడు. జాగ్రత్త లేకపోతే అతను తన తమ్ముడిని కోల్పోయే ప్రమాదముంది. చివరి శక్తితో గట్టిగా పట్టుకుని బోటు పవర్ సోర్స్ ను తీసి ప్రొపెల్లర్ ఆపేశాడు. కొంత సమయం విశ్రాంతి తర్వాత జిమ్మీ బోటు వద్దకి తిరిగి వచ్చి తన స్నేహితుని శరీరాన్ని సముద్రంలో విసిరాడు. ఈసారి తప్పులు లేకుండా జరిగాయి. శరీరం సజావుగా సముద్రంలోకి మునిగిపోయింది. అయితే జిమ్మీ ఇంకా ఆగలేదు. శరీరాన్ని మాయం చేస్తే సరిపోదు, అతను సాక్ష్యాలను నాశనం చేయాల్సి ఉంది. బోటును ఒక నేల ప్రాంతం లేని తీరానికి నడిపించి బోటులోని ప్రతి చోట్ల పెట్రోలు రాయించిపెట్టి లైటర్తో ఆ బోటులో ఉన్న స్నేహితుని రక్తపు జాడలను కాల్చాడు. అయినా ఇది ఫినిష్ అవ్వలేదు. బోటు కనబడే అవకాశాన్ని తగ్గించడానికి అది నీటిలో మునిగిపోయేలా ప్లాన్ చేశాడు. ఆశ్చర్యంగా అక్కడ నీరు సరిపోలేదు. బోటు ఇంజిన్ ఇంకా నీటిపైనే ఉంది. ఒకరోజు మొత్తం ప్రయత్నం చేసిన తర్వాత జిమ్మీ కూడా ఈ వివరాల్ని చూసుకోలేదు. చివరికి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు. చివరికి అతను తప్పించుకోగలడా?